అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో పనిచేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ మహిళా శక్తి క్యాంటీన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని మహేందర్ రెడ్డి తెలిపారు. అమ్మడం కానీ మరి కూరగాయల రకరకాల వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇక్కడ కూడా మరి మంచిగా ఏదైతే క్యాంటీన్ పెట్టి కూడా మహిళలంతా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అభివృద్ధి పరంగా కూడా ఊహించే రీతిలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి మేము కూడా మంచిగా చేసిన గతంలో తప్పకుండా మరి వారికి అండగా ఉండి మరి అదేవిధంగా స్పీకర్ మన వికారాబాద్ జిల్లా నుంచి అయినారు కాబట్టి మరి ఏ అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మరి ఏదైతే మరి డెవలప్మెంట్ విషయంలో కూడా ఎన్ని కోట్లు వచ్చినా కూడా మరి ఇక్కడ వెనుకబడినటువంటి పరిగి కానీ తాండూరు కానీ ఏ అవకాశాలు వచ్చినా కూడా మా వంతు ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మరి రకరకాలుగా బట్టలు అమ్మడం కానీ మరి కూరగాయల రకరకాల వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇక్కడ కూడా మరి మంచిగా ఏదైతే క్యాంటీన్ పెట్టి కూడా మహిళలు